ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే 10 ఫ్రీ గవర్నమెంట్ యాప్స్ కనుక మీ ఫోన్లో ఉంటే మీరు గవర్నమెంట్ ఆఫీస్ల చుట్టూ తిరగాల్సిన పని చాలా వరకు తగ్గిపోతుందండి. మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, కానీ రేపు పొద్దున మిమ్మల్ని పోలీసులు ఆపి లైసెన్స్ కానీ ఆర్సీ కానీ అడిగితే మీకు హెల్ప్ చేసే గవర్నమెంట్ యాప్ మీ ఫోన్లో ఉందా? సపోజ్ మీరు గోల్డ్ షాప్కి వెళ్ళారనుకోండి, అయితే అక్కడ మీరు కొనబోయే గోల్డ్ ఫేకా ఒరిజినలా అని చెప్పే యాప్ మీ మొబైల్ ఫోన్లో ఉందా? మీ పేరెంట్స్ బ్యాంక్కి వెళ్లకుండానే లైవ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఒక గవర్నమెంట్ యాప్ ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? మన ఫోన్లో టైం పాస్ చేయించే యాప్స్ చాలా ఉన్నాయండి, కానీ మన లైఫ్లో ఉన్న రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే యాప్స్ ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. అందుకే ఇవాటి వీడియోలో ప్రతి ఇండియన్ ఫోన్లో ఉండాల్సిన 10 ఫ్రీ గవర్నమెంట్ యాప్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అది కూడా ప్రాక్టికల్ గా ఇన్స్టాల్ చేసి అవి ఎలా యూజ్ అవుతాయో మీకు నేను చెప్పబోతున్నాను. స్టూడెంట్స్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1, ఫస్ట్ యాప్ పేరు డిజి లాకర్ అండి. మనలో చాలా మంది ఆర్సీ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ మన వ్యాలెట్ లో పెట్టుకుని తిరుగుతుంటాం, లేదా కార్ డాష్ బోర్డ్ లో పడేస్తూ ఉంటాం. సో మనం కొన్నిసార్లు ఎక్కడ పెట్టామో కూడా మర్చిపోతూ ఉంటాం. సో అలాంటి టైంలో ఒకవేళ మనల్ని పోలీసులు ఆపి లైసెన్స్ చూపించమని అడిగినా, ఆర్సీ చూపించమని అడిగినా మనకు గుర్తుండదు. అలాంటి టైంలో మనం పానిక్ అయిపోతాము. అండ్ ఒకవేళ పోలీస్ వాళ్ళు మనకు చలాన్ కడితే మనం చలాన్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ బాధలన్నీ లేకుండా మీ ఆర్సీ కావచ్చు, మీ లైసెన్స్ కావచ్చు, మీరు ఫోన్ లో ఎనీ టైం చూపించేలాగా ఒక యాప్ ఉంది. ఆ యాప్ పేరే డిజి లాకర్. అండ్ ఆల్సో కేవలం డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ మాత్రమే కాదండి, మీ బర్త్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా ఎన్నో గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ని ఈ ఒక్క యాప్ ద్వారా మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అయితే ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ఆ సర్టిఫికేట్స్ ని మనము ఎలా స్టోర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్ గా యాప్ ఇన్స్టాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను నా ఫోన్ లో ఆల్రెడీ డిజి లాకర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకు డిజి లాకర్ యాప్ అనేది ఈ రకంగా కనిపిస్తుంది. మీరు మీ ఆధార్ కార్డ్తో ఈ డిజి లాకర్ యాప్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ యాప్ కాబట్టి ఇది థర్డ్ పార్టీ యాప్ కాదు, గవర్నమెంట్ యాప్. సో మీ ఆధార్ డేటా సేఫ్గా ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా, నేను నా ఆధార్ కార్డ్తో లాగిన్ అయ్యి ఈ డిజి లాకర్ని యూజ్ చేస్తున్నాను. సో మనకు యాప్ అనేది ఈ రకంగా కనిపిస్తుంది. సో ఇందులో బోల్డ్ అన్ని సర్వీసెస్ ఉంటాయి. మన అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడెన్షియల్ అంటే ఆపార్ కార్డ్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది కదా, ఆ ఆపార్ కార్డ్ని మనం ఈ డిజి లాకర్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఈ రకంగా మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని మనము ఈ యాప్ ద్వారా ప్రొడ్యూస్ చేసుకొని సేఫ్గా లాకర్లో పెట్టుకోవచ్చు. అయితే ఒకసారి నేను మీకు నా దగ్గర నేను ఏమేం సర్టిఫికేట్స్, ఏమేం కార్డ్స్ నేను సేవ్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. సో ఇక్కడ సీ ఆల్ అని పైన క్లిక్ చేస్తే మనకు మన డాక్యుమెంట్స్ అని కనిపిస్తాయి. సో నేను నా ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ వెరిఫికేషన్ రికార్డు, అండ్ అదేవిధంగా యుఏఎన్ కార్డ్, పిఎఫ్ ఉంటుంది కదా, మనందరికీ పిఎఫ్ వస్తుంది. సో పిఎఫ్ వచ్చే ప్రతి ఒక్కరికి ఒక యుఏఎన్ నంబర్ ఉంటుంది, అది యూనివర్సల్ నంబర్. సో దానికి సంబంధించిన యుఏఎన్ కార్డ్ అనేది కూడా మనం ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను డ్రైవింగ్ లైసెన్స్ పైన క్లిక్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ నా డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చాయి. సో ఇఫ్ ఇన్ కేస్ పోలీస్ వాళ్ళు ఆపి డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి అని మిమ్మల్ని అడిగితే, మీ దగ్గర వ్యాలెట్లో డ్రైవింగ్ లైసెన్స్ లేదు, లేదా కార్లో డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మీ దగ్గర ఫోటో కూడా లేదు. సో అలాంటి టైంలో జస్ట్ మీరు డిజి లాకర్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మీ డిఎల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇందులో వచ్చేస్తుంది. అండ్ ఇందులో పర్మనెంట్గా స్టోర్ అయిపోయి ఉంటుంది. అన్లెస్ అంటే మీరు డిలీట్ చేయకపోతే ఇందులో స్టోర్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఈజీగా పోలీస్ ఆఫీసర్స్కి ఈ డ్రైవింగ్ లైసెన్స్ని చూపించవచ్చు. అండ్ ఇది లీగల్, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఇది లీగల్. కాబట్టి ఈ డ్రైవింగ్ లైసెన్స్ని కావచ్చు, లేదా ఈ ఆర్సీని కావచ్చు, మీరు పోలీసులకు చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అంతేకాదు, ఒకవేళ మీకు సడన్ గా పాన్ కార్డ్ అవసరం వచ్చింది, పాన్ కార్డ్ చూపించాలి, మీ వాలెట్లో పాన్ కార్డ్ లేదు, మీ దగ్గర పాన్ కార్డ్ నంబర్ లేదు, అలాంటి టైంలో కూడా మనము ఈ డిజి లాకర్ యాప్ యూజ్ చేసి మనము మన పాన్ కార్డ్ నంబర్ని ఈజీగా
కనుక్కోవచ్చు. అండ్ అదేవిధంగా మన యూఎన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ మనం డిజిటల్లీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇక యాప్ నెంబర్ 2 వచ్చేసి BIS కేర్ యాప్. ఈ యాప్ ముఖ్యంగా ఎవరైతే తరచుగా గోల్డ్ కొంటారో లేదా నార్మల్ గా గోల్డ్ కొనడానికి వెళ్తారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బంగారం కొందామని చెప్పి ఒక గోల్డ్ షాప్ కి వెళ్ళారు. సో ఆ గోల్డ్ షాప్ కి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షలు విలువ చేసే బంగారాన్ని మీరు కొన్నారు. కానీ ఆ గోల్డ్ అమ్మే షాప్ ఏదైతే ఉందో, వాళ్ళు అమ్మిన గోల్డ్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ డూప్లికేటా మనం ఎలా తెలుసుకోవాలి? మనము మన కంటికి అది ఒరిజినల్ డూప్లికేటా మనం తెలుసుకోలేము. ఏదైనా దానికి టెస్ట్ చేసి తప్ప మనం తెలుసుకోలేము. కానీ అప్పటికప్పుడే మనమే మన ఓన్ గా ఈ BIS కేర్ యాప్ యూజ్ చేసి మనం కొనే జ్యువెలరీ ఒరిజినల్ ఫేకా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే ఎవరైతే మనకు జ్యువెలరీ అమ్ముతున్నారో వాళ్ళు అమ్మే జ్యువెలరీ పైన HUID నంబర్ ఉంటుంది అండ్ హాల్ మార్క్ కూడా ఉంటుంది. సో ఈ HUID నంబర్ ఉంది కదా, ఈ HUID నంబర్ ని మనం ఈ BIS కేర్ యాప్ లో ఎంటర్ చేస్తే, ఈ BIS కేర్ యాప్ లో వెరిఫై HUID నంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనం క్లిక్ చేస్తే ఈ HUID నంబర్ ఎంటర్ చేస్తే మనం కొన్న గోల్డ్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని డీటెయిల్స్ ఏంటి, అది ఎంత క్యారెట్ గోల్డ్, సో ఇది క్లియర్ గా మనము ఆ యాప్ లో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ యాప్. గోల్డ్ ప్యూరిటీ మాత్రమే కాదండి, BIS కేర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మీరుంటున్న స్టేట్ లో కావచ్చు లేదా సిటీలో కావచ్చు, ఎన్ని సర్టిఫైడ్ హాల్ మార్కింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని లైసెన్స్డ్ జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయో కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో దీంతో ఏమవుతుందంటే మనం కొనే బంగారం మనం మోసపోకుండా ఉండడానికి, ఎందుకంటే ఈ మధ్య చాలా కల్తీలు జరుగుతున్నాయి. సో దీని వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని హాల్ మార్కింగ్ సెంటర్స్ ని లిస్ట్ చేసింది, అదేవిధంగా సర్టిఫైడ్ జ్యువెలర్స్ ని లిస్ట్ చేసింది. సో ఆ సర్టిఫైడ్ జ్యువెలర్స్ లిస్ట్ ని అండ్ అదేవిధంగా హాల్ మార్కింగ్ సెంటర్స్ ని మనం కనుక్కోవడానికి ఈ BIS కేర్ యాప్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను మీకు ప్రాక్టికల్ గా ఈ HUID నంబర్ గురించి, అదేవిధంగా ఈ హాల్ మార్కింగ్ సెంటర్ గురించి నేను మీకు ఇప్పుడు డీటెయిల్ గా స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో నేను నా ఫోన్ లో ఆల్రెడీ BIS కేర్ యాప్ ఇన్స్టాల్ చేశాను. సో BIS కేర్ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాను. సో మీరు మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వచ్చు, లాగిన్ అవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. సో స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వెరిఫై HUID అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ HUID నంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ జ్యువెలరీ పైన ఉన్న HUID నంబర్ ని గనక మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ జ్యువెలరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు ఈజీగా కనిపిస్తాయి. దాని ద్వారా మనం కొనే బంగారం ఫేకా ఒరిజినల్ మనం ఈజీగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఆల్సో అదొక్కటే కాదండి, మనము మార్కెట్ లో బయటికి వెళ్ళినప్పుడు చార్జెస్ కొంటుంటాము, ఇయర్ ఫోన్స్ కొంటుంటాము. అయితే చాలా వరకు ఫస్ట్ కాపీస్ ఉంటాయి, డూప్లికేట్ కాపీస్ ఉంటాయి, వాటిపైన సామ్సంగ్ అని పేరు పెట్టి వాళ్ళు అమ్ముతుంటారు. సో మనం కొనే ప్రోడక్ట్ ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవడానికి కూడా మనకు ఈ BIS కేర్ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో ఇక్కడ మనకు వెరిఫై R నెంబర్ అండర్ CSR అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు కొన్న ప్రోడక్ట్ ఏదైతే చార్జర్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, సో ప్రతి ప్రోడక్ట్ పైన R అనే నంబర్ ఉంటుంది. సో ఆ R నంబర్ ని ఇక్కడ ఎంటర్ ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ మనం ఆ R నంబర్ ని ఎంటర్ చేస్తే మనం కొన్న ప్రోడక్ట్ ఒరిజినల్ పేరేంటి, అంటే ఏ బ్రాండ్, దాని ఎక్స్పైరీ డేట్ ఎంత, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇలాంటి ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ని మనం అక్కడ తెలుసుకోవచ్చు. సో దాని ద్వారా మనం కొనే ప్రోడక్ట్ ఒరిజినలా ఫేకా మనకు అప్పుడే ఈజీగా తెలిసిపోతుంది. దాని ద్వారా మీరు ఎన్నో వేల రూపాయల డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. సో నేను మీకు చెప్పాను కదా, హాల్ మార్కింగ్ సెంటర్స్ అండ్ వెరిఫైడ్ జ్యువెలర్స్ కూడా ఉన్నారు. వాటిని కూడా మనం ఈ BIS కేర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దానికి ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి BIS కేర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, BIS.gov.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో కాస్త కిందికి మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ హాల్ మార్కింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ లిస్ట్ ఆఫ్ హాల్ మార్కింగ్ సెంటర్, లిస్ట్ ఆఫ్ లైసెన్స్డ్ జ్యువెలర్స్, సో ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాంట్లో మీకు హాల్ మార్కింగ్ సెంటర్స్ కావాలి అంటే హాల్ మార్కింగ్ సెంటర్స్ పైన మీరు క్లిక్ చేయండి. సో మీరు అక్కడ కనుక క్లిక్ చేస్తే హాల్ మార్కింగ్ సెంటర్స్కి సంబంధించిన పూర్తి లిస్ట్ మనకు ఇక్కడ వచ్చేస్తుంది. కావాలంటే మీరు సెర్చ్ ద్వారా ఇక్కడ రీజియన్, మీరు ఎక్కడున్నారు, ఏ స్టేట్, డిస్ట్రిక్ట్ అవి ఎంటర్ చేస్తే కూడా మీకు కావాల్సిన హాల్ మార్కింగ్ సెంటర్స్ అని ఇక్కడ లిస్ట్ అన్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు లిస్ట్ ఆఫ్ లైసెన్స్డ్ జ్యువెలర్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీ ఏరియాలో, సో అక్కడ క్లిక్ చేసి అక్కడ మీకు దానికి సంబంధించి మన ఏరియాలో ఎన్ని
లైసెన్స్డ్ జ్యువెలర్స్ ఉన్నారు, ఎన్ని బంగారం షాప్ లైసెన్స్ నడుస్తున్నాయి, గవర్నమెంట్ లైసెన్స్ నడుస్తున్నాయి. సో అవి మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో ఇక్కడ మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు గోల్డ్ జ్యువెలర్స్ లేదా సిల్వర్ జ్యువెలర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు గోల్డ్ కొనాలంటే గోల్డ్ జ్యువెలర్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, బ్రాంచ్ ఇవన్నీ మనం ఎంటర్ చేస్తే మనకు కావాల్సిన లిస్ట్ వస్తుంది. లేదు మీరు సిల్వర్ కొనాలి అనుకుంటున్నారు, సో ప్రీవియస్ ఆప్షన్ దగ్గర మనకి ఇక్కడ సిల్వర్ జ్యువెలర్స్ అని ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేస్తే సిల్వర్ కి సంబంధించిన వెరిఫైడ్ జ్యువెలర్స్ ని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి అక్కడ వెళ్ళి మనం బంగారం కొంటే మనము మోసపోవడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వెరిఫైడ్ చేసిన జ్యువెలర్స్. సో ఇది BIS కేర్ యాప్ అండ్ వెబ్సైట్ కి ఉన్న ఇంపార్టెన్స్. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాప్ వచ్చేసి ఆధార్ అండి. ఈ ఆధార్ అనే యాప్ ప్రతి ఒక్కరి ఫోన్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య మన ఆధార్ కార్డ్ యూజ్ చేసుకుని చాలా మంది చాలా రకాల స్కామ్స్ చేస్తున్నారు, మన బ్యాంక్ డీటెయిల్స్ ని కాజేస్తున్నారు. అండ్ అదే విధంగా మన ఆధార్ కార్డ్ యూజ్ చేసి మన పేరు పైన మల్టిపుల్ సిమ్ కార్డ్స్ తీసుకుంటున్నారు. దీని కారణంగా ఏమవుతుందంటే ఒకవేళ మన పేరు పైన మల్టిపుల్ సిమ్ కార్డ్స్ ఉంటే వాటి ద్వారా వాళ్ళు లోన్స్ తీసుకుంటున్నారు. సో ఆ లోన్ బటన్ కాస్త మనకు తెలియకుండానే మన పైన పడుతుంది. సో ఈ స్కామ్స్ అన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ఈ ఆధార్ అనే యాప్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆధార్ యాప్ లో మనం మన బయోమెట్రిక్ ని లాక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మనము మన బయోమెట్రిక్ ని లాక్ చేసుకుంటే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ లేదా ఇతర ఏ డేటా, ఆధార్ తో లింక్ అయిన ఏ డేటా కానీ బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది. దాని ద్వారా మనము స్కామర్స్ నుంచి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలి అనుకున్నప్పుడు మీరు మీ బయోమెట్రిక్ ని మళ్ళీ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. అన్లాక్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ఆధార్ యాప్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి 5 మంది ఆధార్ కార్డ్స్ ని కూడా మీరు అక్కడ యాప్ లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో దాని ద్వారా మీరు బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా మీ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డ్ కావాలి అంటే వాళ్ళకి ఫోన్ చేసి వాట్సాప్ లో ఫోటో పంపించుకొని, సో ఇదంతా టెన్షన్ ఉండకూడదు అనుకుంటే మీరు ఈ ఆధార్ యాప్ ద్వారా వాళ్ళ ఆధార్ కార్డ్ ని కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా ఈ ఆధార్ యాప్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనము బయటికి వెళ్ళినప్పుడు మన ఆధార్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కనిపించకూడదు, కేవలం ఆధార్ నంబర్ ఒకటే కనిపించాలి, లేదా కేవలం మన డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కనిపించాలి. సో మన మాస్క్ ఆధార్ కార్డ్ ని చూపించేలాగా కూడా ఈ ఆధార్ యాప్ లో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ ఆప్షన్స్ ని చూస్ చేసుకొని మీరు ఆధార్ కార్డ్ లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే చూపించాలి అనుకుంటున్నారు కేవలం ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనిపించేలా అందులో ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ రకంగా కూడా మనం సెక్యూర్డ్ గా మన ఆధార్ కార్డ్ ని బయట మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ యాప్ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ పరివాహన్ యాప్. ఇది ముఖ్యంగా వెహికల్ కి సంబంధించిన గవర్నమెంట్ యాప్, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యాప్ ఇది. ఇందులో మన ఆర్సీ కావచ్చు, అదేనండి మన వెహికల్ ఆర్సీ ఉంటుంది కదా అది కావచ్చు, లేదా మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆర్ మీరు బయట ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొంటున్నారు. సో సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనేటప్పుడు ఆ వెహికల్ పైన ఏమైనా చలాన్స్ ఉన్నాయా, ఆర్ ఆ వెహికల్ కి సంబంధించిన ఒరిజినల్ ఓనర్ ఎవరు, లేకపోతే మీరు మీ ఆర్సీ, మీ వెహికల్ ఆర్సీని, మీ వెహికల్ ఓనర్షిప్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ రకాల సర్వీసెస్ అన్ని కూడా ఈ ఒక్క యాప్ ద్వారా మీరు ఈజీగా, అంటే ప్రతిసారి మీరు ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లకుండానే ఇంట్లో ఉండి ఇలాంటి కొన్ని సర్వీసెస్ ని మీరు యాక్సెస్ చేయడానికి ఈ నెక్స్ట్ జెన్ పరివాహన్ యాప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసి చూపిస్తాను. ఈ యాప్ మీకు ఎలా యూజ్ అవుతుందో కూడా ప్రాక్టికల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఫోన్ లో నేను ఆల్రెడీ ఈ నెక్స్ట్ జెన్ పరివాహన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు మీ మొబైల్ నంబర్ తో ఇందులో లాగిన్ అవ్వచ్చు. సో ఈ రకంగా మన మొబైల్ నెంబర్ తో లాగిన్ చేసుకున్న తర్వాత మనం ఒక సెక్యూరిటీ ఎంపిన్ అనేది పెట్టుకోవాలి. సో సెక్యూరిటీ ఎంపిన్ పెట్టుకున్న తర్వాత సైన్ ఇన్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనకు యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. మనకు వర్చువల్ ఆర్సీ కావాలన్నా, వర్చువల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అన్నా మనకి ఇక్కడ కనిపిస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెహికల్ కొనాలనుకుంటున్నారు, సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకుంటున్నారు. సో ఆ వెహికల్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, చలాన్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి ఇక్కడ ఎంటర్ వెహికల్ నంబర్ ఉంది కదా. సో ఆ ఎంటర్ వెహికల్ నంబర్ దగ్గర మనం వెహికల్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సో మనకు ఆ వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓనర్ నేమ్, పేరు కావచ్చు, రిజిస్టరింగ్ అథారిటీ కావచ్చు, ఆర్ వెహికల్ క్లాస్, వెహికల్ ఏజ్ ఎంత, ఫ్యూయల్ టైప్ ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఫిట్నెస్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది, ట్యాక్స్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది, అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది, ఇదంతా కనిపిస్తాయి. అండ్ దాంతో పాటు చలాన్ కి సంబంధించి, అంటే ఆ వెహికల్ పైన ఏమైనా చలాన్ ఉన్నాయా అవి కూడా మనం తెలుసుకోవచ్చు. దాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ మనం చాసిస్ నంబర్ అండ్ ఇంజన్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ వెహికల్ పైన మనకు ఎన్ని చలాన్స్ ఉన్నాయో కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బోలెడు సర్వీసెస్ కనిపిస్తాయి. వర్చువల్ ఆర్సీ, వర్చువల్ డ్రైవింగ్ లైసెన్స్, అలా కాకుండా
ఒకవేళ డూప్లికేట్ ఆర్సీ కావాలన్నా, హైపోతికేషన్ టర్మినేషన్, ఒకవేళ మీరు మీ వెహికల్ లోన్ మీద తీసుకున్నారు, లోన్ క్లియర్ చేశారు, సో మీ ఆర్సీ మీద హైపోతికేటెడ్ అనే ఉండి అక్కడ బ్యాంక్ పేరు ఉంటుంది, సో అది టర్మినేట్ చేసి మీరు మళ్ళీ కొత్త ఆర్సీ తెచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ హైపోతికేషన్ టర్మినేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, అది యూజ్ చేసుకొని మీరు ఆ కొత్త ఆర్సీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ నెక్స్ట్ జెన్ ఎం పరివాహన్ యాప్ ద్వారా మీ వెహికల్ కి సంబంధించిన చాలా వరకు సర్వీసెస్ మీరు ఆర్టీఓ ఆఫీస్ కి పదే పదే తిరగకుండా ఈ యాప్ ద్వారా మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక నెంబర్ 5 వచ్చేసి ఇది యాప్ కాదండి, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ద్వారా మనము గవర్నమెంట్ కి సంబంధించి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, సో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాటికి మనం అర్హులమా కాదా, ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఏం స్కీమ్స్ ఉన్నాయి, రైతులకు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఆర్ మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అయితే మీ పేరు పైన ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, సో డీటెయిల్ గా స్టేట్ వైజ్ అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెబ్సైట్ పేరు వచ్చేసి myscheme.gov.in అనే వెబ్సైట్. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో ఆ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళి ఈజీగా మీరు ఎలాంటి స్కీమ్స్ కి ఎలిజిబుల్ అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈ వెబ్సైట్ ప్రాక్టికల్ గా ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను మీకు ఇప్పుడు లైవ్ లో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ సింపుల్ అండి, బ్రౌజర్ ఓపెన్ చేసి మై స్కీమ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది, myscheme.gov.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. అది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది థర్డ్ పార్టీ వెబ్సైట్ కాదు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెబ్సైట్. సో మీరు నమ్మొచ్చు, దీంట్లో ఎలాంటి మోసం లేదు. సో ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఫైండ్ స్కీమ్స్ ఫర్ యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి సో ఇక్కడ మనము మన జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏజ్, మీ ఏజ్ ఎంతనో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 20 years అనుకోండి, 20 years అని పెట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మీ స్టేట్ నేను ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నాను. సో అర్బన్ ఆర్ రూరల్, అర్బన్ అంటే ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, రూరల్ అంటే సిటీస్లో ఉండేవాళ్ళు. సో అర్బన్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీరు ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు అని ఉంటుంది. సో దానిపైన మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీకు డిజేబిలిటీ అంటే చేతులు లేకపోవడం అలా ఉంటారు కదా, సో అలాంటి ఏదైనా డిజేబిలిటీ మీకు ఉంటే ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టి సో డూ యూ బిలాంగ్ టు మైనారిటీ, సో మీరు మైనారిటీ వర్గానికి చెందినవారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. సో ఆ తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు స్టూడెంట్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని క్లిక్ చేసి ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ పైన క్లిక్ చేయండి. సో ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ రకంగా అగైన్ మీ ఆక్యుపేషన్ ఏంటి, మీరు బిలో పావర్టీ లైన్లోకి వస్తున్నారా, సో ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఆక్యుపేషన్లో మీరు చేసే పని ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను స్ట్రీట్ వెండర్ అని పెట్టుకున్నాను. సో స్ట్రీట్ వెండర్ పైన క్లిక్ చేసిన తర్వాత బిలో పావర్టీ లైన్ కిందికి మీరు వస్తున్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కీమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీ ఏజ్కి తగ్గట్టు, మీ జెండర్కి తగ్గట్టు అండ్ ఆల్సో మీరుంటున్న ప్రాంతానికి తగ్గట్టు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయో మనకి ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఆ స్కీమ్స్ పైన క్లిక్ చేసి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఏంటి ఈ స్కీమ్, ఎవరెవరు అర్హులు, మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సో కంప్లీట్గా మనము ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. సో ఈ రకంగా గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి మీరు కన్ఫ్యూజన్లో ఉంటే, ఎవరిని అడగాలో మీకు తెలియకపోతే ఈ మై స్కీమ్ అనే వెబ్సైట్లో మీరు వెళ్ళి మీరు ఈజీగా మీరు ఏ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ స్కీమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని A to Z మనం తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక 6th ఇంపార్టెంట్ యాప్ వచ్చేసి ఉమాంగ్ యాప్ అండి. ఇది ఒక ఆల్రౌండర్ యాప్. సో ఈ ఒక్క యాప్ ద్వారా మీరు చాలా రకాల గవర్నమెంట్ సర్వీసెస్ ని ఇంట్లో కూర్చొని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అన్నా, లేదా PF క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అన్నా, లేదా గవర్నమెంట్ కి సంబంధించిన చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి, వాటికి యాక్సెస్ పొందాలి అన్నా, సో ఇలాంటి చాలా ఆప్షన్స్ మనకు ఉమాంగ్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని ఈ ఉమాంగ్ యాప్ లో ఉన్న సర్వీసెస్ ని మనము ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, కామన్ పబ్లిక్, ఆల్మోస్ట్ ప్రతి కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఈ ఉమాంగ్ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ ఉమాంగ్ యాప్ ఎలా మనకు యూజ్ అవుతుంది, దీని ద్వారా ఉన్న బెనిఫిట్స్ ఏంటి, సో నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆ యాప్ యూజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ నేను ఆల్రెడీ నా ఫోన్లో ఉమాంగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా.
సో ఉమాంగ్ యాప్లో మనము మన మొబైల్ నంబర్, మన ఆధార్ కార్డ్, ఇవన్నీ ఆ డేటా ఇచ్చి మనం లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే సర్వీసెస్ ఇక్కడ సంబంధించిన మనకు దీని ద్వారా ఈ యాప్ ద్వారా యూజ్ చేసుకోగలిగే సర్వీసెస్ అని ఇక్కడ లిస్ట్ అయి ఉన్నాయి. ఈపీఎఫ్ఓ సర్వీసెస్ కావచ్చు, లేదా కాస్త కిందికి స్క్రోల్ చేస్తే ఫార్మర్స్కి, సీనియర్ సిటిజన్స్కి, స్టూడెంట్కి, ఉమెన్ అండ్ చైల్డ్, హెల్త్, పోలీస్, ఇండియన్ రైల్వేస్. సో అంతేకాకుండా ఎయిర్ క్వాలిటీ, అంటే మనం ఉండే ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఎంత ఉంది. సో ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా మనం ఈజీగా ఈ ఒక్క యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మన పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మన పిఎఫ్ పాస్బుక్ కావచ్చు. సో వీటికి సంబంధించి మన యూఏఎన్ నంబర్, మన యూఏఎన్ కార్డ్, సో ఇవన్నీ కూడా ఈ ఉమాంగ్ యాప్ ద్వారా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆల్ ఇన్ వన్ యాప్ లాగా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ యాప్ ఉండడం చాలా ముఖ్యం. ఇక యాప్ నెంబర్ 7 వచ్చేసి జీవన్ ప్రామాణ్ యాప్. ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి అండ్ అదేవిధంగా ఎవరైతే పెన్షన్ పొందుతారో, సో మన ఇండ్లలో చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, పెన్షన్ తీసుకునే వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, సో వీళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఈ జీవన్ ప్రామాణ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఈ జీవన్ ప్రామాణ్ అనే యాప్ యూజ్ చేసి మన లైఫ్ సర్టిఫికేట్ ని మనము ఆధార్ అథెంటికేషన్, అదేవిధంగా ఫేస్ ఆర్డి ద్వారా మనం వెరిఫై చేసుకొని మన లైఫ్ సర్టిఫికేట్ ని మనం ఈజీగా అందులో సబ్మిట్ చేయొచ్చు. దాని ద్వారా మన పెన్షన్, అంటే ఎవరైతే పెద్దవాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు బ్యాంక్ కి వెళ్లకుండా, క్యూలో నిలబడకుండా వాళ్లకు ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఇంట్లో సీనియర్ సిటిజన్స్ కానీ లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా మీ ఫోన్లో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బ్యాంక్ కి వెళ్ళి క్యూలో నిలవాల్సిన అవసరం ఉండదు. ఈజీగా ఇంట్లో కూర్చొని వాళ్ళ లైఫ్ సర్టిఫికేట్ ని గవర్నమెంట్ కి మనం సబ్మిట్ చేయొచ్చు. ఇక 8th యాప్ వచ్చేసి దామిని యాప్. ఇది చాలా ఇంపార్టెంట్ యాప్ అండి. ముఖ్యంగా ఈ యాప్ అనేది రైతులకి లేదా ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి, ఆర్ తరచుగా చాలా మంది కొంతమంది ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ దామిని యాప్ లో మనం ఉండే ఏరియాలో ఒకవేళ పిడుగు పడే అవకాశం ఉంటే మనకు ముందుగానే హెచ్చరిస్తుంది. అండ్ ఆల్సో ఈ యాప్ లో కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, ఆరెంజ్, గ్రీన్, రెడ్ ఇలాంటి ఇండికేషన్స్ ఉంటాయి. సో ఆ ఇండికేషన్స్ ద్వారా ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్ టైం చెప్పదు, బట్ యాక్యురేట్ అప్రాక్సిమేట్ టైం చెప్తుంది. ఈ టైం లోపల ఇక్కడ పిడుగుపడే అవకాశం ఉంది, సో వెంటనే మీరు ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోండి అని ఈ దామిని యాప్ మనకు అలర్ట్ చేస్తుంది. సో మన పేరెంట్స్ చాలా మంది ఊర్లలో ఉంటారు, లేదా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది వ్యవసాయం చేస్తుంటారు. సో తరచుగా ఇలాంటి పిడుగులు పడి చాలా పశువులు చనిపోయాయి, చాలా మంది పంట పొలాలు దెబ్బతిన్నాయి, చాలా మంది చనిపోయారు పిడుగుపాటుకు గురై. సో అలాంటి వాళ్లకు ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనము ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మన లొకేషన్ యాక్సెస్ కనుక ఇస్తే, సో మనం ఉండే ఏరియాలో పిడుగు పడే అవకాశం ఉందా లేదా, వర్షం పడే అవకాశం ఉందా లేదా, సో ఇలా నేచర్ కి సంబంధించి, క్లైమేట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ దామిని యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అథెంటిక్ యాప్ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది థర్డ్ పార్టీ యాప్ కూడా కాదు. సో ఈ దామిని యాప్ యూజ్ చేసి పిడుగు ఏ ప్లేస్ లో పడుతుంది అండ్ మీరు త్వరగా వెకేట్ చేయండి అని చెప్పడానికి ఇది ముందుగానే మీకు వార్నింగ్ ఇస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ యాప్ మన ఫోన్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక 9th యాప్ వచ్చేసి ఎం పాస్పోర్ట్ సేవ. సో ఇవాళ రేపు ప్రతి ఒక్కరు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పాస్పోర్ట్ కి సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. సో ఇంతకు ముందు పాస్పోర్ట్ కి సంబంధించిన అప్లికేషన్ ఫీ వేరేలా ఉండేది, ఇప్పుడు కాస్త పెరిగింది. సో మనము పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఆఫీస్ లో చుట్టూ తిరగకుండా అండ్ మనం పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనం తరచుగా ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ఎం పాస్పోర్ట్ సేవ యాప్ లో మనము మన పాస్పోర్ట్ కి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. సో పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి, అపాయింట్మెంట్ ఎలా బుక్ చేయాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా మనము ఈ ఎం పాస్పోర్ట్ సేవ ద్వారా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు, లేదా పాస్పోర్ట్ కి సంబంధించిన ఏదైనా సర్వీసెస్ ని యూజ్ చేయాలి అనుకుంటున్నారు, సో దానికోసం మీరు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ యాప్ ద్వారా మీకు కావాల్సిన సర్వీస్ ని మీరు పొందే అవకాశం ఉంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది యాప్ కాదు, ఇది ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్. మన పాన్ కార్డ్ కి సంబంధించిన సర్వీసెస్ ని మనం యాక్సెస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఆ వెబ్సైట్ పేరు NSDL లేదా ప్రోటీన్ పాన్ సర్వీస్ వెబ్సైట్ అని కూడా అంటారు. సో చాలా మంది తమ పాన్ కార్డ్ ని ఎక్కడైనా పెట్టి మర్చిపోతుంటారు, లేదా వ్యాలెట్ లో పెట్టిన తర్వాత వ్యాలెట్ పోగొట్టుకుంటారు. సో ఇలా చాలా మందికి చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి పాన్ కార్డ్ కి సంబంధించి. సో మనము ఈ వెబ్సైట్ ద్వారా, ఈ NSDL వెబ్సైట్ ద్వారా మనము డూప్లికేట్
పాన్ కార్డ్ ని అగైన్ బుక్ చేసుకోవడానికి తీసుకోవడానికి ఈ NSDL వెబ్సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ NSDL వెబ్సైట్ ద్వారా మనము ఇంకో పాన్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా పాన్ కార్డ్ లో పేరు తప్పు ఉంటుంది, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుంది, లేదా అడ్రస్ తప్పు ఉండే అవకాశం ఉంది. సో అలాంటి కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా మనకు ఈ NSDL వెబ్సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో డూప్లికేట్ పాన్ కార్డ్ పొందాలి అని మీకు కన్ఫ్యూజన్లో ఉంటే మీరు వేరే ఏ ఆఫీస్కి వెళ్ళకుండా ఈజీగా ఈ NSDL వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆ NSDL వెబ్సైట్ ద్వారా డూప్లికేట్ పాన్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీ ఏదైనా డీటెయిల్స్ రాంగ్ ఉంటే ఆ డీటెయిల్స్ని కూడా మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ NSDL వెబ్సైట్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో నేను ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి NSDL అని టైప్ చేసి సెర్చ్ నొక్కండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు సెలెక్ట్ పాన్ అప్లికేషన్ టైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సో మీకు కావాల్సిన చేంజ్ అంటే ఇక్కడ చేంజ్ ఆర్ కరెక్షన్ లేదా కొత్త డూప్లికేట్ పాన్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారు. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ అప్లికేషన్ కేటగిరీ ఇండివిజువల్ లేదా మీరు మీ కంపెనీ కోసం తీసుకోవాలనుకుంటున్నారు, ట్రస్ట్ కోసం తీసుకోవాలనుకుంటున్నారు, ఆ ఆప్షన్స్లో మీకు సూట్ అయ్యే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇండివిజువల్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. సో ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మినిమల్ ఫీ పే చేస్తే మనకు వితిన్ 15 to 20 డేస్లో మన ఇంటికే మన పాన్ కార్డ్ వస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఇతర ఏ ఏజెంట్ పైన డిపెండ్ అవ్వకుండా మీరు ఇంట్లో కూర్చొనే ఈజీగా మీ పాన్ కార్డ్ డూప్లికేట్ పాన్ కార్డ్ అప్లై చేసుకోవడమా, లేదా పాన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడమా, ఇలాంటివన్నీ ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవడానికి చాలా బాగా ఈ వెబ్సైట్ యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ అంటే కేవలం చాటింగ్ చేయడానికి లేదా రీల్ స్క్రోల్ చేయడానికి మాత్రమే కాదండి, ఇలాంటి యూస్ఫుల్ గవర్నమెంట్ యాప్స్ కూడా మన ఫోన్ లో ఉండాలి. సో అలా ఉంటేనే మన డైలీ లైఫ్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం ఈజీగా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఏజెంట్స్ ని నమ్మి మనం డబ్బులు మోసపోకుండా లేదా బ్యాంకుల చుట్టూ కానీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మనకు ఈ 10 గవర్నమెంట్ యాప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ యాప్స్ అన్ని కూడా ప్లే స్టోర్ లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ యాప్స్ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది థర్డ్ పార్టీ యాప్ కాదు, గవర్నమెంట్ యాప్. మీరు ప్లే స్టోర్ ద్వారా ఫ్రీగా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్ అయితే డాక్యుమెంట్స్ కోసము, BIS కేర్ గోల్డ్ వెరిఫికేషన్ కోసం, ఆధార్ ఐడెంటిటీ సేఫ్టీ కోసం, దామిని అలర్ట్స్ కోసం, జీవన్ ప్రామాణ్ సీనియర్ సిటిజన్స్ కోసం. నేను చెప్పిన ఈ 10 యాప్స్ కూడా స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే యాప్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో దానివల్ల వాళ్ళు ఏజెంట్స్ ని నమ్మకుండా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీస్ లో లైన్లో నిలబడకుండా వాళ్ళ టైంని అండ్ అదేవిధంగా వాళ్ళ మనీని సేవ్ చేస్తుంది. సో ఈ యాప్స్ కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎప్పుడైనా ఈ యాప్స్ వాడారా? వాడితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఈ యాప్ కి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఆ కామెంట్స్ అన్నింటిని చదివి నేను మీకు దానికి సంబంధించిన రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కాంటెంట్ మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ఫినాన్స్ కి సంబంధించి కావచ్చు, అప్డేట్స్ కి సంబంధించి కావచ్చు, ఆర్ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి కావచ్చు, ఈ రకంగా చాలా కాంటెంట్ మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాము. సో ఆ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే దయచేసి మన ఈ బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబుల్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.